నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దసరా విలన్ మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే. నమస్తే. మొత్తానికి టాలీవుడ్ ప్రేక్షకులకు దసరా సినిమాతో చాలా దగ్గర అయ్యారు షైన్ టామ్ చాకో గారు. తర్వాత దేవర సినిమాలో కూడా నటించడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన డ్రగ్స్ కేసులో కేరళ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది? బేసిక్గా షైన్ టామ్ చాకో ఈయన మనకి దసరా సినిమాతో సుపరిచితుడు, అలాగే దేవర సినిమాతో సుపరిచితుడు. వాటెవర్ మంచి మలయాళీ నటుడే. ఫాద్ ఫాజిల్కి వచ్చే అవకాశాలన్నీ అంటే ఆయన నుంచి యూటర్న్ తీసుకొని ఇతనికి వెళ్ళాయి. కోర్స్ గుడ్ యాక్టర్, అంతమించి ఇంకేం చెప్పలేదు తెరపైన. మరి తెర వెనుక ఏంటి అంటే నన్ను గిల్లాడు అని నిన్న విన్సీ అనే ఒక ఆర్టిస్ట్ వచ్చి చెప్పింది. ఇతని పద్ధతి మంచిది కాదు. ఇంకెంతమంది వస్తారో తెలియదు. తను ఆల్రెడీ మలయాళం అమ్మ అసోసియేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. బేసిక్గా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నప్పుడు ఈయన విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఎగిరెగిరి గంతులు వేయడం, అటు తిరగడం ఇటు తిరగడం. అందరు చూసి ఏంటి ఇదొక టైప్ ఆఫ్ ఏదో జోవియల్గా ఉన్నాడు అనుకున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్తలు వచ్చాక గతం తాలూకు వీడియోలన్నీ పోల్చుకొని ఓహో వీడు డ్రగ్ తీసుకొని వచ్చి ఇలా తయారయ్యాడా అనే స్థాయికి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే మనము అసాంఘిక కార్యకలాపాలు చేయాలి అంటే కొంపలు సరిపోవని హోటళ్ళు ఎత్తుక్కొని పోతారు అందరూ. హోటల్ వాళ్ళకి ఏమన్నా సరదానా మీ దరిద్రాన్ని అంత ఎంకరేజ్ చేయడానికి? ఏ ఒక్క చెడాలం జరిగినా వాడి హోటల్ మూసుకోవాల్సి వస్తుందిగా. నీకు ఒకరోజు రూమ్ ఇచ్చిన పాపానికి నేను హోటల్ ఎందుకు మూసుకోవాలి? కాబట్టి రూమ్ సర్వీస్ బాయ్స్ వచ్చినా, హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చినా, ఎవరైనా సినిమా వాళ్ళు వీళ్ళు ఉన్నారు అంటే ఒక గంట కనిపెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇంకేం చేయట్లేదు కదా తప్పుడు పనులు అని. అలా ఈయన నిన్న ఉంటే వెళ్తూ కీస్ ఇచ్చి రూమ్ క్లీన్ చేయండి అన్నారు. రూమ్ క్లీనింగ్కి వచ్చినా వాళ్ళు అడ్డమైనవన్నీ చూస్తే చెప్తారుగా. ఈ చుట్టి ముక్కుతో పీల్చేవి అలా కనబడ్డాయి. మాకేదో అనుమానంగా ఉందని చెప్పేసి ఆ తుడిచే వాళ్ళు కాస్త కింద మేనేజర్కి చెబితే ఆ మేనేజర్ కూడా చూసి ఎందుకైనా మంచిది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మా దగ్గర ఒక సినిమా ఆయన దిగాడండి, ఈ ముక్కుల్లో పెట్టుకొని ఊదేవి ఆయన దగ్గర ఉన్నాయి. సో ఎందుకైనా మంచిది మీరు రెగ్యులర్ రైడ్కి వచ్చినట్టు వచ్చి ఒకళ్ళు మీకు ఏమన్నా అనిపిస్తే పట్టుకుపోండి, మా హోటల్ పేరు చెడిపోకూడదు, అందుకని చెప్పి ఇలా ఉన్నామని వాళ్ళు చెప్పారు. వీళ్ళు పైన ఉన్నాడంటే రూమ్ ఎదురుగా ఇద్దరు, కింద రిసెప్షన్లో ముగ్గురు ఈయనకు సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు. సడన్గా పోలీసులు రావడం ఏదో హడావిడి అవుతుంది. సార్ ఏదో పోలీసులు వచ్చారు, ఏదో డ్రగ్ అంట మీరంట అదంట అని వీడు ఫోన్ చేస్తే అమ్మ బాబా ఏడ దొరుకుతాను అని అవన్నీ జేబులు వేసుకొని కిటికీలో నుంచి దూకి మెట్లకు మీరకుండా అట్ట పారిపోయాడు. ఎటుపోయాడో తెలియదు. తెల్లారితే అలా తమిళనాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సీసీటీవీ ఫుటేజ్, నువ్వు గోడ దూకి పారిపోవడం, చెత్తబుట్టలో నీకు సంబంధించిన అడ్డమైన పెంట, ఇవన్నీ ఉన్నాయి. అంటే నువ్వు ఇట్లా పీల్చుకోగా చూసిన ఇదైతే లేదు, కానీ నీ రూమ్కు సంబంధించిన చెత్తలో మాత్రం అవేవో ఉన్నాయి. దీన్ని వీళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తానికైతే ఆయన ఆచూకీ తెలుసుకొని తమిళనాడు వెళ్ళి అరెస్ట్ చేసి అయితే పట్టుకొచ్చారు కేరళ వాళ్ళు. ఇప్పుడు విచారణ ఏం జరిగిందండి, ఎందుకు నువ్వు హోటల్ దూకి పారిపోయావు? అదేం లేదండి, యాక్చువల్గా నాకు కొంచెంమంది శత్రువులు ఎక్కువ, మీరు వచ్చారు అనుకోలేదు సార్. యాక్చువల్లీ పోలీసులు వస్తే నేను ఎందుకు పారిపోతాను, నన్ను మీద దాడి చేయడానికి ఎవడో వచ్చి ఉంటాడేమో, వాళ్ళు ఈ మధ్య నాకు దాడులు చాలా ఎక్కువ అయిపోయాయి, ఎందుకంటే నేను బాగా సంపాదిస్తున్నాను కాబట్టి కొంచెం కన్నెర్ర చేసి ఆడో ఈడో నన్ను వేసేద్దామని ప్లాన్లు చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అనుక అలా దూకి గబగబ పారిపోయానండి. పారిపోవడం ఎందుకు, అదేదో నువ్వు ఇన్ని రాష్ట్రాలు దాటేసావు కదా, దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టవచ్చు కదా, ఇలా నాపై దాడి జరిగిందంటే మేము దర్యాప్తు చేస్తాం, ఏదేదో పొంతలు లేని సమాధానాలన్నీ చెప్పాడు. మరి ఇదేంటి నీ మీద విన్సీ అనే ఒక ఆవిడ లైంగిక ఆరోపణలు చేసింది, దానికి ఏం సమాధానం చెప్తావు? నేను నటించాను కానీ ఆవిడెవరో నాకు తెలియదండి, పెద్దగా అంత పరిచయం లేదు, నేను ఎవరితో ఎంతలో కావాలో అంతలోనే ఉంటాను, వీళ్ళు నా ఎదుగుదలను తట్టుకోలేక నన్ను చూసి చాలా వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఏనుగుని చూసి కుక్కలు మొరిగితే మాత్రం నేను ఎందుకు ఇది చేయాలి అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాడు. కేరళ మంత్రి అయితే ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఏం జరిగిందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఒక గందరగోళ వాతావరణం అయితే చూసాం నిన్నటి నుంచి. ఒక నటుడికి సంబంధించి నిజాలన్నీ గమనించి మేము చర్యలు తీసుకుంటాం, తప్పు ఎవరు చేసినా వదిలే ప్రసక్తి అయితే లేదని ఆయన గట్టిగా చెప్పాడు.
సో ఇన్ కేస్ ఇతను ఏమైనా డ్రగ్ టెస్ట్ చేయొచ్చు, పెద్ద విషయం కాదు. దొరికితే మేబీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లేదు రాజకీయ పలుకుబడితో ఇతనికి ఏమైనా పరిచయాలు ఉండుంటే ఇక అది ఏమైద్దో మనకు తెలియదు. అంటే నిజంగా ఆయనకి ప్రాణహాని లేదంటారా? డ్రగ్సే తీసుకున్నారంటారా? పోలీసులు వచ్చారని కింద వీడు ఫోన్ చేసి చెప్పగానే కదా నువ్వు పారిపోయావు. బయట వాళ్ళు వస్తే 1 సెకండ్ ఇప్పుడు కామన్గా ఆలోచించు. 5 స్టార్ హోటల్స్కి బయట వాళ్ళు ఎవరు వచ్చినా సరే కత్తులు కటాలు పట్టుకొని లిఫ్ట్లో ఎక్కి సార్ 4th ఫ్లోర్లో ఉన్నారు వెళ్ళండి సార్ అని ఎవరు చెప్పరు. అర్థమైందా? ఆపేస్తారు వాళ్ళని. ఎక్కడికి వెళ్ళా అసలు నువ్వు రూమ్ నెంబర్ చెప్పినా నిన్ను అడగంది పంపరుగా. సార్ మీకోసం ఎవరో వచ్చారు పలానా పలానా అంట, పంపొచ్చా పంపరాదా? అసలు పంపట్లా, ఇవాళ రేపు పంపట్లా. మేము ఉంటాంగా హోటల్స్ అసలు పంపరు. సార్ మీకోసం మీరే కిందికి వచ్చి మాట్లాడి వాళ్ళని పంపించేయండి అంటారు. పైకి రావాలంటే ఒకవేళ రాత్రి అయితే ఎక్స్ట్రా బెడ్ తీసుకొని ఆ వ్యవహారం వేరే ఉంటుంది. మోస్ట్లీ పంపట్లా. లేదు విజిటర్ వస్తే నైట్ ఆయన ఉండడానికి వీల్లేదు, ఒక టైంకి వెళ్ళిపోవాలి, 1 hour 2 hour మేము చెప్పాలి. అసలు ఉంచట్లా ఈ మధ్యకాలంలో. అండ్ అవుట్ సైడ్ లిక్కర్స్ కూడా నాట్ అలౌడ్ చేయట్లా. వాళ్ళు ఇన్హౌస్ లిక్కర్స్ ఇస్తారు. ఎందుకు అలౌ చేయరు అంటే మా దగ్గరే కొనాలన్న కకృతి కాదు. యాక్చువల్గా చాలామంది అనుకుంటారు రేట్లు ఎక్కువే ఉంటాయి 5 స్టార్ హోటల్స్కి, ఇక్కడ నువ్వు బయట నుంచి తెచ్చుకుంటే తక్కువలో తాగొచ్చు కదా, ఇక్కడే కొనాలనేది కాదు. నువ్వు ఎంత మోతాదులో మందు తీసుకుంటున్నావో వాళ్ళు నోట్ చేసుకుంటారు. పలానా రూమ్ నెంబర్ 704, అమ్మో వాడు పొద్దున్న చదివే పనిగా తాగుతూ ఉన్నాడు, ఒక గంట కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి క్లీనింగ్ వాళ్ళకి, రూమ్ సర్వీస్ బాయ్స్ కానీ, బెల్ బాయ్స్ కానీ, ఆ ఫ్లోర్ మేనేజర్ కానీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే హోటల్ని బాగా అంటే ఇక మెయింటైన్ చేస్తారు కదా వాళ్ళు, అందుకని చెప్పేసి మీకు వేకప్ కాల్ ఇవ్వడం, ఇంకేదైనా చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. నువ్వు ఒకరోజు వస్తావు, మా మహా అయితే 5,000 10,000 ఇస్తావు, పెద్ద విషయం కాదు. అన్ని కోట్ల ప్రాపర్టీని నీ వల్ల మూసుకోలేం కదా నువ్వు చేసే రాజకార్యాలకి. అందుకు గమనించుకుంటుంటారు. ఈయనను చూసి మిగతా వాళ్ళన్నా నేర్చుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా అడ్డమైన పనులు చేయడానికి ఏ రిసార్ట్కో ఏ హోటల్కో పోదాం అనుకుంటారు. అక్కడే మీరు దొరికిపోతారు. ఎందుకంటే మీ వల్ల మూసుకుందామని ఏ బిజినెస్ రెడీగా లేదు. సో బీ కేర్ఫుల్ అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.